జీహెచ్ఎంసీకి భారీగా వచ్చింది. నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల ద్వారా జీహెచ్ఎంసీకి ఆదాయం బాగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1172 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. మొత్తం 2427 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేసినట్టుగా పేర్కొన్నారు. కేవలం 2025 మార్చిలోనే 15,536 నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. మరోవైపు 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీకి 1138.44 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 34.36 కోట్ల మేర ఆదాయం పెరిగింది. ఇక బిల్డ్ నౌ పోర్టల్ ద్వారా జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేశారు. మరోవైపు క్యూఆర్ అర్బన్ రీజియన్ లో 2,558 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. జీహెచ్ఎంసీలో 995.82 కోట్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 1000 కోట్లు, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో 562.62 కోట్ల మేర వసూలైంది. మార్చి నెలలో మొత్తం 453.98 కోట్ల మేర పన్ను వసూలు కాగా 31న ఒక్కరోజే 162.94 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు వసూలైనట్టుగా అధికారులు వెల్లడించారు.